సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండడం, అలాగే పంచమంలో ఉండేటువంటి గురుబలం ఈ రాశి వారికి ఉండడం, చంద్రుడు యోగిస్తూ ఉండడం వెరసి ఈ రాశి వారికి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. శనీశ్వరుడు వక్రించినటువంటి ఫలితాలు, రాహు తృతీయంలో అంత యోగించారు కాబట్టి పంచమంలో ఉండేటువంటి కుజుడు తాలూకు ఫలితాలు, సప్తమ రవి, అష్టమ బుద్ధుడు ఈ గ్రహాలు అటు ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో లేవు, కానీ అంత అనుకూలించేటువంటి స్థితి కాదు. అది మిశ్రమమైనటువంటి ఫలితం. సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం. ప్రత్యేకించి మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతులను చూస్తే కుటుంబ సమస్యలే కొంత ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామికి, సంతానానికి, లేదా తల్లిదండ్రులకి, లేదా బంధువులకి, లేదా ఇంట్లో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య అనేటువంటిది ప్రధానంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అలాగే పనిచేసేటువంటి ప్రాంతంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులో మీరు వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మీరు పని సరిగా చేయట్లేదు అని ఏదో ఒక రకమైనటువంటి నిందారోపణలు అటు మీ చుట్టూ ఉండేటువంటి తోటి ఉద్యోగస్తులు, లేకపోతే ఇతరులు మీకు కెట్టనటువంటి వారు ఎక్కువ మీ పై అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉండడం లాంటి అంశాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనగా మీకు ఉండేటువంటి ఆదాయ మార్గాలు కానీ, ఆదాయ వనరులు కానీ ఏ విధంగానూ కూడా వాటికి ఇబ్బంది ఉండదు. వచ్చేటువంటి ఆదాయం సక్రమంగా మీ చేతికి అందుతూనే ఉంటుంది. కానీ ఇటు పంచమంలో ఉండేటువంటి కుజుడు కానీ, సప్తమ రవి కానీ, అష్టమ బుద్ధుడు కానీ ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించేటువంటి పరిస్థితుల్లో వారు ఉంచరు. ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం చేద్దాం, లేదా ఇక్కడ పెట్టుబడి పెడదాం, అక్కడ పెట్టుబడి పెడదాం, లేదా ఇది కొనుక్కుందాం అనేటువంటి విషయాల్లో కొంత అదనంగా ఖర్చు చేయిస్తూ ఉంటారు. కొన్ని శుభ కార్యక్రమాల రీత్యా కొన్నిసార్లు ఏదైనా ప్రయాణానికి వెళ్దామని టికెట్లు తీసుకోవడం, ఆ ప్రయాణం వాయిదా పడడం, ఆ టికెట్లు క్యాన్సిల్ అవ్వడం, ఆ డబ్బులన్నీ కూడా గంగపాలు అవుతూ ఉండడం లాంటి ఇటువంటివి కొంత ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుల కింద కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి కొంత బద్ధకం అధికంగా ఉంటుంది, వాయిదా వేసుకుంటారు ప్రతి పనిను. అలాగే ఏదైనా ఒక సొంత పని కానీ, ఇతరుల పని కానీ వాటిలో ఇంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం అనుకుంటే సరిగ్గా అదే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చి వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇలా మానసికంగానే సమస్యలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి తప్పితే మరి ఏతరత్రా కనబడడం లేదు. చదువుల విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొంత మనోధైర్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సంతానం కొంత వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. మీరు చెప్పినటువంటి దాన్ని వారు లెక్క చేయకపోవడం, మీకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉండడం, ఇటువంటివి కొంత బాధ పెడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.